తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. గురుగారితో మాట్లాడి రాబోతున్నటువంటి గ్రహణాల గురించి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆ ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గ్రహణం, దానికంటే ముందు చెప్పాలనుకున్నది, అంటే ఏదన్నా అంశం జరుగుతుందన్నా లేకపోతే ఏదన్నా ఒక పరిస్థితి రాబోతుందంటే వీడియో ద్వారా ముందుగానే హెచ్చరిస్తారు మీరు. అది మంచైనా చెడైనా ముందుగా చెప్పటం వల్ల మేము జాగ్రత్త పడతాము. మిగతా అంటే ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నా ఎన్ని ప్రొడిక్షన్స్ అవన్నీ నిజమవుతూ రావటం కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తాయి గురువుగారు మీరు చెప్పింది విన్నప్పుడు. ఇందులో భాగంగా రాబోతోంది సూర్యగ్రహణం. మరి ఈ గ్రహణ ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతోంది, అసలు మనకి గ్రహణం కనిపిస్తుందా, నియమాలు ఏం పాటించాలి, వీటి గురించి తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సూర్యగ్రహణం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మన ప్రకృతికి, మన భూప్రపంచానికి, మనందరికీ కూడా తల్లిదండ్రులతో సమానం. సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు అవుతాడు. అట్లాగే జ్యోతిష్ శాస్త్రంలో కారకత్వాలలో సూర్యుడు ఆత్మకారకుడు అవుతాడు, చంద్రుడు మనకారకుడు అవుతాడు. ఎప్పుడు గ్రహణం ఎప్పుడు ఏర్పడినా కొంతమంది జీవితాలు సర్వనాశనమైపోతాయి, కొంతమంది జీవితాలు తేరుకుంటాయి, అద్భుతంగా తేరుకుంటాయి. వాళ్ళ జీవితంలో అసలు ఊహించని స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో గ్రహణాలు ఎప్పుడు మనుషుల్ని ఒక విధంగా మారుస్తూ ఉంటాయి, అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, నేచర్లో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు గ్రహణాలు జరిగినా, గ్రహణాల గురించి నేను ఎప్పుడు అబ్జర్వేషన్ చేసినా మార్పులు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. గ్రహణం వల్ల మార్పులు వస్తున్నాయి, ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి, ప్రకృతిని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి మనుషుల జీవన విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు పోయినసారి గ్రహణం ఏర్పడింది, ఫిబ్రవరిలో గ్రహణం ఏర్పడింది. గ్రహణం ఏర్పడిందో లేదో, సూర్యగ్రహణం ఏర్పడిందో లేదో, ఆ రోజు నుంచి మొదలైన యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఆగట్లేదు. ఎక్కడో దగ్గర ఇంకా జరుగుతుంది. అది రావణ కాష్టంలాగా మండుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు ఇవాళ మనం షూటింగ్ చేస్తున్న ఈ రోజు కూడా, మనం 1.5 month బిఫోర్ షూటింగ్ చేస్తున్నాము, ఈ రోజు కూడా ఇజ్రాయెల్ మీద, తర్వాత కువైత్ మీద దాడులు జరుగుతూనే ఉంది. సూర్యగ్రహణం అప్పుడు ప్రారంభమైంది, మళ్ళీ ఈ సూర్యగ్రహణం అప్పటికి ఎండ్ అవ్వాలి. వాస్తవంగా చెప్పాలంటే ఎండ్ అవ్వాలనే కోరుకుందాం. శాస్త్ర ప్రకారంగా గ్రహణాత్ గ్రహణ పర్యంతం, గ్రహణము నుంచి గ్రహణం వరకు ఏదైతే గ్రహణంలో ఏదైతే మొదలైందో మళ్ళీ ఒక గ్రహణం వచ్చే సమయానికి అది అంతం అవ్వాలి అని శాస్త్రంలో ఉంటుంది. కానీ ఈసారి గ్రహణం ఎట్లా అంటే సింహరాశిలో సంభవిస్తుంది. మునుపు ఎలా జరిగింది అని అంటే, సాధారణంగా గ్రహణానికి రాశులు మారుతూ ఉంటాయి, కానీ ఈసారి అట్లా జరగల. మొదలు సూర్యగ్రహణం జరిగింది ఎక్కడ అంటే కుంభరాశిలో సూర్యగ్రహణం జరిగింది, సింహరాశిలో చంద్రగ్రహణం జరిగింది. ఇప్పుడేమవుతుంది, సింహరాశిలో సూర్యగ్రహణము, కుంభరాశిలో చంద్రగ్రహణం అవ్వబోతుంది. అంటే గ్రహణము మారుతుంది, తీరుతెన్నులు మారుతుంది. ఈ తీరుతెన్నులు మారడం వలన అంటే రాశులు అవే ఉన్నాయి, కాకపోతే గ్రహణము స్థానాలు మారుతున్నాయి అంతే. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం స్థానాలు మారుతున్నాయి. దీని పట్ల గనక చూస్తే రాబోయే సమయం లోపల విపరీతమైనటువంటి సమస్యలు ప్రజలు బేర్ చేయబోతున్నారు. ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చేసరికి లీడర్షిప్ మీద, మన భారతదేశంలో ప్రధానమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కష్ట సమయం. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లకు, రాజకీయ నాయకులకు కష్ట సమయం వస్తుంది. అంటే ప్రజా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రజల చేత మన్నన పొందినటువంటి వాళ్ళు కూడా ప్రజా వ్యతిరేకతని
పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదిగా ప్రజల్లో కూడా సహనం కోల్పోతారు, ప్రజలు సహనం కోల్పోతారు, అసహనం ఎక్కువైపోతుంది. దీనివల్ల కొన్ని అలజడులు జరుగుతాయి, కొంచెం అందరూ దీని ఏమంటారు గ్రూప్గా అందరు రావడము, దాడులు జరగడము, సో మళ్ళీ దాని మీద ఫైర్లు జరగడము, కొంతమంది చనిపోవడము, ఇవి కూడా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు ఈ గ్రహణం 12వ తారీఖు తర్వాత భారతదేశ రాజకీయ వ్యవస్థలో కొన్ని అస్తవ్యస్తం అవుతాయి. అంటే కావాలని ఈ జెన్జీ అంటారు కదా, వాళ్ళని రెచ్చగొట్టడము, నేపాల్లో ఎట్లాగైతే బంగ్లాదేశ్ లో అట్లా జరిగిందో మన దేశంలో కూడా అట్లా జరగడానికి కొన్ని విద్రోహ చర్యలు మన దేశం మీద అలాంటి పన్ను చేస్తాయి. దీనివల్ల కొంచెము ఇబ్బందులు జరుగుతాయి, పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆల్రెడీ నేను చెప్పాను, చెప్పిందే జరుగుతుంది. బంగారము మాత్రం ఎవరు కొనకండి. ఎందుకోసం అంటే ఈ సూర్యగ్రహణం వరకు కూడా బంగారం రేట్లు పెద్దగా పెరగవు. సూర్యగ్రహణం తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో బంగారం ఎవరు కొనకండి. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఆయన మనందరికి చెప్పి ఆయన కూడా బంగారం అమ్మేశారు. సో ఆర్బీఐ దాదాపుగా కొన్ని లక్ష కోట్ల బంగారం అమ్మేసిందని న్యూస్ లో చెప్తున్నారు. సో బంగారం మన దేశం అమ్మేసింది. డాలర్ రేట్ పెరిగినప్పుడు మనకి బంగారం అమ్మితే అదే డాలర్లు మనకి దొరికాయి, పెరిగిన డాలర్ రేటే మనకి దొరికాయి. కాబట్టి మన బంగారం అమ్మేశారు. ఇప్పుడు బంగారం కూడా అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి బంగారం ఎవరైనా కొనేది ఉంటే investing.com చూసుకొని $4,200 కింద, $4,200 కింద ఉన్నప్పుడే కొనండి. 1,45,000 కింద ఉన్నప్పుడే బంగారం కొనుక్కోండి. అంతకు మించి ఎక్కువ రేట్లో కొనుక్కుంటే మీకు లాభం రావడానికి ఎక్కువ సమయం ఎక్కువ పడుతుంది. తర్వాత పెరుగుతుందండి బంగారం? బంగారం ఎప్పటికైనా ప్రేషియస్ మెటలే, అంతే కదా. అంటే ఆ 2 లక్షల మార్క్ దాటుతుందని చెప్పి చాలా వరకు అది పక్కా దాటు. కొన్ని అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పినా ఎప్పటికీ బంగారానికి విలువ ఉంటుంది. బంగారానికి విలువ పెరిగిపోతే ఒక రీసెర్చ్ లో ఏం చెప్తున్నారు అంటే S&P ఏదైతే స్టాక్ మార్కెట్ లో ఏదైతే ఒక రేటు ఇప్పుడు ఉందో అది ఇప్పుడు $6,000 ఉంది. బంగారం ఏమో $4,500 ఉంది. 2029కి వచ్చేసరికి బంగారము $12,000 వెళ్ళిపోతుంది. $10,000 నుంచి $12,000 వెళ్తుంది. కానీ S&P మాత్రం $9,000 వెళ్తుంది, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు వాల్యూ. అంటే ఈక్విటీని కూడా బంగారము దాటేస్తుంది అని చెప్తున్నారు. బంగారం ఎప్పటికైనా వాల్యుబులే, కాకపోతే ప్రస్తుతం కొనకండి. మన మోదీ గారు చెప్పినట్టు ప్రస్తుతం కొనకండి. కొంటే మీరు ఎక్కువ ధరలో కొనాల్సి వస్తుంది. ఎక్కువ ధరలో బంగారం మీరు కొనకండి. ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే నాకు కూడా గవర్నమెంట్లో క్లోజ్గా ఉంటారు కాబట్టి నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తాను కాబట్టి బంగారం మీద ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే ఎక్కువగా కొనేది ఉంటే ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే మనకు ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించేంత వరకు కొనకండి. ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పుడు 16%, 18% చేశారు. జిఎస్టీ మొత్తం కలిపితే 19% అవుతుంది ఇంపోర్ట్ డ్యూటీ. సో అది తగ్గాలి. అది తగ్గితే 10% తగ్గింది అనుకోండి, 10% తగ్గిస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ తగ్గిస్తుంది. అది కూడా మనకి దసరా ముందే తగ్గిస్తుంది. గవర్నమెంట్ తగ్గిస్తారు, దసరా ముందు పక్కా తగ్గిస్తారు. దసరా టైంలో చక్కగా బంగారం ఇష్టం వచ్చినంత కొనుక్కోండి. మళ్ళీ ధనత్రయోదశి టైంకి నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు కొనుక్కోండి. ఈ లోపల మీరు కొనాలి అనుకుంటే ఒక ప్రైస్ ట్రాక్ చెప్తున్నాను, ఒక ప్రైస్ అది మనకి ఇండియన్ మార్కెట్లో దొరకదు. ఆ ప్రైస్కి మీరు MCXలో స్టాక్ మార్కెట్లో ETF రూపంలో కొనడానికి మాత్రం ఆ రేట్ దొరుకుతుంది. ఆ రేట్లో మీరు కొనుక్కోండి. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదా MCX ఒక వెబ్సైట్ ఉంటుంది, దాని లోపల చూసుకోండి. బంగారం ధర $4,300 నుంచి $4,200 కింద ఉంటే కొనుక్కోండి. అప్పుడు అంతకుమించి వెండి కూడా కొనుక్కోండి. ఎప్పుడు కొనుక్కోండి అంటే వెండి $70 కింద పడిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అంత 73కి నడుస్తుంది. $70 కింద పడిపోయి ఆల్మోస్ట్ 65 నుంచి $70 మధ్యలో మీకు ఏ రేట్ కుదిరితే ఆ రేటు కొనుక్కోండి. ఇంకా వేటిపైన ప్రభావం ఉంటుందండి? రాజకీయ నాయకుల పైన, వారి వ్యవస్థల పైన ప్రభావం ఉంటుందని చెప్పారు. బంగారం, వెండి ఈ వీటిపైన ఇంకా వేటిపైన ప్రభావం? ఆహార పదార్థాల మీద ఉంటుంది. అమ్మో, ఈసారి ఆహార పదార్థాలు కొనడం ఇంకెక్కువైపోతుంది. బియ్యం ధరలు పెరుగుతాయి, పప్పుల ధరలు పెరుగుతాయి, అన్నిటి ధరలు పెరిగిపోతాయి. ఆగస్టు తర్వాత చూస్తే ప్రతి దాని ధర పెరిగిపోతుంది. నేనైతే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి,
అందరికి చెప్పేది ఏంటంటే మీ మిద్దె మీదనే చక్కగా తోటలు వేసుకోండి, మిద్దె మీద తోటలు వేసుకోండి, రూఫ్ గార్డెనింగ్ అని రూఫ్ గార్డెనింగ్ చేసుకోండి, చక్కగా అక్కడ నుంచి కూరగాయలు కొనుక్కోండి. నెలకి మీరు ఒక 3,000 నుంచి 5,000 సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. రూఫ్ గార్డెన్ చేసుకోండి. ఆల్రెడీ సుమన్ టీవీలో ఉంటుంది, అది లింక్ ఇవ్వండి, చూసి చేసుకోండి. రూఫ్ గార్డెనే చేసుకోండి, మంచిగా ఇంటి మీద రూఫ్ గార్డెన్ చేసుకోండి. నెలకు 5,000 మీరు సేవ్ చేసుకున్నట్టు. కావాలంటే 5,000 మీరు ఈటీఎఫ్లలో బంగారం కొనుక్కోండి, బాగుంటుంది. ఈటీఎఫ్లలో కొనుక్కుంటే మన డబ్బులు ఎక్కడికి పోవు మనకి, అదొకటి. ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం చేత రోగాలు కూడా తీవ్రతరం కాబోతున్నాయి. సింహరాశిలో, తర్వాత కుంభరాశిలో. ఎప్పుడైతే చంద్రగ్రహణం కుంభరాశిలో కూడా సంభవిస్తుందో రోగ తీవ్రత ఎక్కువ అవుతుంది. వర్షాలు, పిడుగుల పాటలు, వర్షాలు ఎక్కువగా పడుతుంది. ఆ వర్షం ద్వారా అంటువ్యాధులు ఎక్కువగా సోకుతాయి, రోగాలు ఎక్కువగా అవుతాయి. సో ప్లేగు లాంటి వ్యాధులు, మళ్ళీ పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ కోవిడ్ నియమాలు పాటించుకుంటే మంచిది. కొంచెం షేక్ హ్యాండ్లు ఎవరికి ఇవ్వకండి. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు బయట నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేయించుకోండి. రాబోయే కాలము గడ్డు కాలము, మంచిది కాదు. పరాభవనం సంవత్సరంలో గ్రహణాలు జరగబోతున్నాయి కాబట్టి మొత్తం పరాభవనం సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, మళ్ళీ రాబోయేది మాఘమాసం టైంలో రాబోతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే గనక, ఎవరైతే గనక గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణము మంచిది కాదు. ప్రతిసారి మీరు హెచ్చరిస్తూ ఉంటారండి, చెప్తూ ఉంటారు జాగ్రత్తలు కూడా. గర్భిణీలు అంటే స్టార్టింగ్ నుంచి అండి, 2వ నెల తెలిసినప్పటి నుంచి 3వ నెల దాటిన తర్వాత దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రాథమికంగా పెద్దగా డేంజర్ ఏం కాదు. 1వ గర్భం నుంచి అంటే కన్సీవ్ అయిన టైం నుంచి 3వ నెల వరకు పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. వీళ్ళు సాధారణంగా ఇంట్లో ఉంటే సరిపోతుంది. 4వ గర్భం నుంచి 6వ గర్భము మధ్యస్థం, వీళ్ళకి కూడా పర్వాలేదు. కానీ 7వ గర్భం నుంచి 9వ గర్భం ఏదైతే ఉందో ఇది చాలా కష్టతరమైంది. వీళ్ళు చాలా కాన్షియస్గా ఉండాలి. గ్రహణ వేద, గర్భవేద పడేది కేవలము 8 నెలల 9 నెలల పిల్లలకి ఎక్కువగా పడుతుంది. 7, 8, 9 నెలల పిల్లలకి. నేను జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నేను ఎంతో రీసెర్చ్ చేసినప్పుడు, అందుకోసం నేను చేసిన రీసెర్చ్ అది గ్రహాణం మానవానాం చ సంబంధ అని దాని మీద వేశాను. అంటే గ్రహాణం ప్రభావ మానవాన ఉపరి కథం భవతి అనే దాని మీదనే రీసెర్చ్ చేశాను. దాంట్లో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఎవరైతే గనక వాళ్ళు పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్యలో ఎవరైతే పుడతారో వాళ్ళు జీవితంలో సఫర్ అవుతానే ఉంటారు. అయితే హెల్తీగా సఫర్ అవుతారు, లేదంటే ఫినాన్షియల్గా సఫర్ అవుతారు, లేదా మ్యారిటల్ లైఫ్గా సఫర్ అవుతారు. సో వాళ్ళకి ఎక్కడ స్టెబిలిటీ ఉండదు. ఏదో ఒక వెలతి మాత్రం వాళ్ళని పట్టుకొని పిండుతూ ఉంటుంది. మీరు మీ జీవితంలో మీరు ఎప్పుడు పుట్టారో మీరు తెలుసుకోవాలి. మీరు ఆ స్టేజ్లో ఉన్నారు, ఒక సాటిస్ఫాక్టరీ లేదు, ఎక్కడ పోయినా డిసప్పాయింట్లో ఉన్నారు. సింపుల్, ఇప్పుడు గూగుల్ ఏఏ వచ్చింది, జెమినీ ఏఏ వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి, నేను పుట్టినప్పుడు, నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు పుట్టాను, నేను పుట్టినప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణంకి గ్యాప్ లో నేను పుట్టానా, 2 గ్రహణాల మధ్యలో పుట్టానా, అసలు ఆ ఇయర్ గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి అని చూసుకున్నా తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు మీరు 1982లో పుట్టారనుకోండి, లోనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఇన్ 1982 ఇండియా అని కొట్టేస్తే వచ్చేస్తాయి మనకి. సో ఇండియా అయినా ఎక్కడైనా ఎక్లిప్స్ అయ్యింది అని అంటే కష్టం. నేను చూశాను కదా, చాలా మందికి ఇబ్బందులు. సో వాళ్ళందరికీ ఇబ్బందులు పోవాలంటే ఒకటే, గ్రహణ సమయం ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి. గ్రహణం సమయంలో వాళ్ళకి అరిష్టం వచ్చింది కాబట్టి మళ్ళీ గ్రహణ సమయంలోనే ఆ గ్రహణ వేద పోయేటట్టుగా యజ్ఞ యాగాదులు చేసుకుంటే వాళ్ళకి ఆ గ్రహణ వేద అనేది తొలగిపోతుంది. తప్పకుండా అది జరుగుతుంది. చాలా అవకాశం ఉంది. గ్రహణ వేదలో పుట్టినటువంటి వాళ్ళు గ్రహణం సమయంలో యాగం చేసి దేవతలకి తర్పణం చేసుకొని దేవతలను సంతృప్తి చేస్తే ఆ గ్రహణ వేద పోయి అంతో కొంత మంచి అయినా జరుగుతుంది. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా అయినా సరే జరుగుతుంది. కానీ నా దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా మనం 2019 నుంచి నేను చేస్తానే ఉన్నాను కదా, వచ్చిన వాళ్ళందరూ లైఫ్ స్టైల్ అయితే మారిపోయినాయి, లైఫ్లు మారిపోయాయి.
అందరు బాగున్నారు, చాలా అందరూ మంది రివ్యూస్ హ్యాపీగా కూడా ఉన్నారు. ఇచ్చారు ఉమ్. కదండి, చెప్తూ ఉంటారు. అందరు హ్యాపీగా ఉన్నారు. ఉమ్. ఈసారి సూర్యగ్రహణానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. ఆ. ఈ సూర్యగ్రహణంకి ఏంటంటే కనుక ఎవరికైతే గ్రహణ వేదలో పుట్టారో సూర్యగ్రహణం చంద్రగ్రహణం 2 యాగాలకు చేయించుకోవాలి. ఉమ్. వీలైతే సూర్యగ్రహణం చేయించుకోండి, లేదంటే చంద్రగ్రహణం. కానీ నేను రెండింటికి రమ్మని చెప్తాను, ఎగ్జామ్షన్ లేదు, రెండిట్లోనూ చేసుకోవాలి. ఎందుకోసమంటే గ్రహణ వేద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉమ్. సూర్యగ్రహణం చంద్రగ్రహణం 2 కూడా 15 రోజుల గ్యాప్ లో కన్ఫర్మ్ గా వస్తాయి. వస్తాయి కదండి. అవును, ఇది ఎందుకోసం- అమావాస్య అటు పౌర్ణమి ఖచ్చితంగా ఆ. వచ్చేస్తాయి. సూర్యగ్రహణం ఎప్పుడైనా అమావాస్య రోజు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడైనా పౌర్ణమి రోజు వస్తుంది. అంతే. ఒక్కొక్కసారి సూర్యగ్రహణం ఫస్ట్ వస్తుంది, తర్వాత చంద్రగ్రహణం వస్తుంది. మొన్న లాస్ట్ జనవరిలో ఆగస్టులో ఫిబ్రవరిలో ఏమైంది, చంద్రగ్రహణం ఫస్ట్ వచ్చింది, తర్వాత తర్వాత- సూర్యగ్రహణం వచ్చింది. ఉమ్. ఇప్పుడు సూర్యగ్రహణం ఫస్ట్ వస్తుంది, ఉమ్. ఆగస్టు 12 సూర్యగ్రహణము, ఉమ్. ఆగస్టు 28 చంద్రగ్రహణం. ఉమ్. ఈ మధ్య కాలం గ్రహణ వేదకాలం అంటారు. ఉమ్. ఈ మధ్య కాలంలో గర్భిణీ స్త్రీలు ఎక్కడికి ప్రయాణంకి వెళ్ళకూడదు, ఉమ్. ఎక్కడ ప్రయాణాలు చేయకూడదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఈ మధ్య కాలంలో ఉమ్. ఈ మధ్య కాలం మొత్తం కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే టైమే. ఉమ్. ఏది నేను చెప్పిన 7, 8, 9 గర్భాలు ఉమ్. బేసిక్ గా కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళు కూడా వెళ్ళకపోవడమే జాగ్రత్తలు మంచిది. తీసుకుంటారు, అవును. కాకపోతే అందులోపల తీవ్రతరం ఎవరికి ఉంటుందంటే వీళ్ళకు ఉంటుంది. థర్డ్ ట్రైమిస్టర్ లో ఉన్న వాళ్ళకి నేను నా రీసెర్చ్ ప్రకారం నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఈ గర్భములో అంటే నేను సైంటిఫిక్ గా కూడా రీసెర్చ్ చేశాను. ఎందుకోసం అంటే నేను చదివింది ఎంఎస్సి యోగా థెరపీ మణిపాల్ యూనివర్సిటీలో చదివాను కాబట్టి నేను అటుపరంగా కూడా రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి, దోషాలు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. ప్రాపర్ దానికి నేమ్ ఏముంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి అని రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే, ఒకటి, ఏ గర్భిణీ స్త్రీ అయితే పిల్లలు ఉండగా గ్రహణం జరిగేటప్పుడు ఆ విచ్చలవిడిగా తిరుగుతారో వాళ్ళకి ఏ ప్లాస్టిక్ ఎనీమియా వస్తుంది, అంటే రక్తహీనత ఏర్పడుతుంది వాళ్ళకి. అది కాకుండా పిల్లలకి బ్లడ్ ఏదైతే సర్కిల్ తల్లి హార్ట్ బీట్ నుంచే సర్కిల్ అవ్వాలి. సో అక్కడ ఏమవుతుందంటే పిల్లల బ్రెయిన్ కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, లేదా వెళ్ళిన బ్లడ్ క్లాట్ అవ్వడమో ఏదో జరుగుతుంది. దానితో వాళ్ళు ట్యూమర్ తోటి, బ్రెయిన్ ట్యూమర్ తోటైనా పుడతారు, లేదంటే ఆటిజం తోటి పుడతారు. సో ఏదో ఒక వైకల్యం తోటి పుట్టడం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వర్షాకాలంలో వస్తుంది కాబట్టి, చాతుర్మాస్య వ్రత సమయంలో వస్తుంది కాబట్టి ఆకుకూరలు తినకండి. ముద్దపప్పు తినండి, అన్ని బీజాలు పప్పులు చేసుకొని తినండి, ఆకుకూరలు తినకండి. ఆకుకూరలు నిషిద్ధం. ఎందుకోసం అంటే ఇది మనకి కరెక్ట్గా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలు ఆషాఢ తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఈ 1 month టైపు మనము ఏమి తినకూడదు. ఇప్పుడు సేమ్ అదే భాద్రపద పౌర్ణమి వరకు, ఆషాఢం శ్రావణ పౌర్ణమి వరకు ఏంటంటే మనకి శాఖావ్రతం ఉంటుంది కాబట్టి ఆ కూరలు తినకూడదు. కాబట్టి మనం ఇక్కడ చాలా అబ్జర్వేషన్ చేసుకొని గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు ఎక్కువగా తినకండి. కూరగాయలు ఆకుకూరలు తక్కువ చేయండి. మంచిగా జీడిపప్పులు తినండి, వంటలు చేసుకొని తినండి, పప్పులు ఎక్కువ తినండి. తింటే తినొచ్చు కానీ మీ అబ్జర్వేషన్లో ఉండదు. ఎందుకోసం అంటే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే విష జంతువులు విషం కక్కే సమయం ఇది. సో ఆ విషం కక్కినప్పుడు అవి ఆకుకూరల మీద పడ్డమో దేని మీద పడ్డమో జరగడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ శాఖావ్రతం చేసేటప్పుడు ఎవరు తినకూడదు, కానీ ముఖ్యంగా మనకి ఫ్యూచర్ జనరేషన్ గర్భిణీ స్త్రీలు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. గురుగారు, ఇంతకీ అసలు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సమయం తెలుసుకోవచ్చండి? ఈ సూర్యగ్రహణము పరాభవనవ సంవత్సరము ఆషాఢ మాసము అమావాస్య రోజున మన భారతదేశ కాలమాన ప్రకారము రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యి 1:30 వరకు ఈ గ్రహణం ఉంటుంది, సూర్యగ్రహణం. అయితే ఇది మన భారతదేశంలో కనబడదు. దేవస్థానాలు క్లోజ్ చేయడము, తర్వాత పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఏవి ఉండవు. ఇది మనకి వర్తించదా. కాకపోతే గ్రహణ వేద మాత్రం అందరికీ వర్తిస్తుంది. గ్రహణ దోషము వస్తుంది, అసలు భారతదేశంలో అయితే కనిపించదు. మనకి నియమాలు ఏమి లేవు. అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు, దోష పరిహారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇది పర్వకాలం కాబట్టి పర్వకాల రీత్యా మనం చేసుకోవచ్చు. కానీ ఒక అవకాశం ఇది నిజంగా చెప్పాలంటే, మీరు అన్నట్టు ఇలాంటి ముఖ్యమైన తిథులు రోజులు వినియోగించుకోవాలి దోష నివారణకి వాటికి. అలాగే ఇక 12 రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉందో అది ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలి గురువుగారు. ఎందుకంటే మేము గతంలో కూడా అలా ఒక్కసారి రీచెక్ చేసుకున్నా,
అలాంటి పరిస్థితే జరిగింది కదా, చాలా అంటే ఆ ప్రొడిక్షన్ కరెక్ట్ అయింది కదా అనే భావన వస్తుంది మీ వీడియోస్ చూసినప్పుడు. సో ద్వాదశ రాశుల వారు కూడా ఎదురు చూస్తున్నారు, మరి వారిపైన ఈ సూర్యగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటారు? ద్వాదశ రాశుల్లో ఈ సూర్యగ్రహణము సింహరాశిలో మఘా నక్షత్రంలో ఏర్పడబోతుంది. కాబట్టి మఘా నక్షత్రం వారికి, సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు. ఆత్మన్యూనత ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఎక్కడి లేని దైన్యము, దుఃఖము కలుగుతాయి, అవమానాలు ఏర్పడతాయి. సో లేనిపోని రూమర్స్ మీ మీద క్రియేట్ అవుతాయి, బాధపడతారు. సో చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి సింహరాశి వారికి. జన్మస్థానములో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో మీ యొక్క ఉనికికి కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నట్టుండిగా ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఉన్నట్టుండి మీ ఆఫీస్లో మీరు మంచిగానే ఉంటారు, ఏదో రూమర్స్ క్రియేట్ అయిపోతాయి, మీరు మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయడమో లేకపోతే ఏదో ఒకటి అందరూ మిమ్మల్ని అవమానించడమో ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతాయి. కాకపోతే ఇది ఛాలెంజింగ్ టైంగా తీసుకోవాలి. అవును, గురుగారు చెప్పినట్టుగాని ఈ గ్రహణం టైంలో నాకు ఇలా జరగాలి, జరుగుతుంది, ఓకే ఇది విధి నాది కాదు, సో నేను దీన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తాను, ధైర్యంగా ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. సో సింహరాశి వారికి ఇది మంచి టైం కాదు. సింహరాశి వారికి ధైర్యము నష్టపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి మంచి టైం అయితే కాదు సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్లాగో ఇప్పుడు మనకి గురుగ్రహం కూడా మారింది, ద్వాదశ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. లేనిపోని దాంట్లోకి వేళ్ళు పెట్టకండి, మీది కాని పనిలోకి మీరు చేయి పెట్టకండి. ఓకే, ఏ మీకు సంబంధం లేని పని జోలికి వెళ్ళకండి. మీ పని ఏదో మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఎవరు ఏదైనా సరే పట్టించుకోకండి సింహరాశి వారు. ఆ తర్వాత ద్వాదశ రాశి గ్రహణము ద్వాదశ స్థానం ఎవరికి ద్వాదశ స్థానంలో జరుగుతుంది అంటే కన్యా రాశి వారికి గ్రహణం ద్వాదశ స్థానంలో, సింహం కాబట్టి. అవునండి. సో కన్యా రాశి వారికి గత ఫిబ్రవరి నుంచి అంటే అప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా కన్యా రాశి వారికి పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు కూడా గురుగ్రహం ఎంత బలంగా ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమి వరకు కన్యా రాశి వారికి 15 రోజుల్లో కూడా దెబ్బ కొడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండడం మూలాన వ్యయము, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి, అనవసరమైన అప్పులు అవుతాయి. సో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ కొనుగోలు చేయకూడదు, ఏ అమ్మకాలు చేయకూడదు, ఏ అగ్రిమెంట్లు సిగ్నేచర్లు కన్యా రాశి వాళ్ళు ఈ టైంలో చేయకూడదు. ఈ 15 రోజుల కాలం కన్యా రాశి వారు మీ యొక్క కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టేయండి. కర్ణపిశాచి అంటే ఏంటి? ఫోన్. ఈ దయ్యం మిమ్మల్ని చంపేస్తుంది. సో ఈ దయ్యం ఎక్కడ ఉన్నా చాలు మీ మైండ్ని తినేస్తూ ఉంటుంది. కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టండి. ఎక్కడికైనా ఏ టెంపుల్కో ఎక్కడికో క్షేత్రంకి వెళ్ళిపోండి, ఉత్తరాఖండో బద్రీనాథ్ కేదార్నాథ్ ఎక్కడికో వెళ్ళిపోండి. గురుగారు ఫోన్ లేకపోతే ఎలా గురుగారు, ఫోన్ పేలు గూగుల్ పేలు ఎట్లా చేయాలి గురుగారు? ఓకే, ఇది డూ సెల్ఫ్ కంట్రోల్, ఎంత అవసరమో అంతవరకే వాడండి. సో అక్కడ వాడుకొని వెళ్ళండి. 15 రోజులు భగవత్ సేవలో ఉండండి, ఇంకా వేరే ఏ ఆలోచన వద్దు. ₹1 లాభం వస్తున్నది అని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా, వస్తుందని చెప్పినా మంచిది, ₹1 కదా పోతే పోన్లే, 15 రోజుల దాకా నేను ఏం చెయ్య అనేటట్టుగానే ఉండండి. కాబట్టి ద్వాదశం అంటే వ్యయస్థానములో గ్రహణం జరిగితే మొత్తం మీ ఆస్తి అంతా లాగేస్తాడు. లాస్ట్ టైం అదే జరిగింది, కన్యా రాశికి అదే జరిగింది. సో కాబట్టి లాభాలన్నీ వెళ్ళిపోతాయి, డబ్బులన్నీ పోతాయి. కాబట్టి ఏది జరిగినా ఏదైనా ఆహా అవును చేద్దాం చూద్దాం అని అనండి తప్ప ఏది చేయకండి, తీసుకోవద్దు. నో డిసిషన్ టేకింగ్. కన్యా రాశి వాళ్ళు సేవలో ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. ఆ వ్యయమంతా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. వీలైతే శృంగేరి వెళ్ళండి, అక్కడ చంద్రశేఖర స్వామి వారిది మంచి దేవస్థానం ఉంటుంది. పక్కనే మీకు ₹1000కి 800 కూడా రూమ్లు దొరుకుతాయి. చక్కగా రూమ్ తీసుకోండి, రోజు తుంగా నదిలో స్నానం చేయండి. అమ్మవారికి ఒక 100 ప్రదక్షిణలు, అయ్యగారికి ఒక 100 ప్రదక్షిణలు. అయ్యగారికి సాయంత్రం, అమ్మగారికి పొద్దున ప్రదక్షిణలు వేసుకోండి, తినండి, పడుకోండి. ఇంకేం చేయకండి. తిన్నామా, పడుకున్నామా, ప్రదక్షిణలు చేసామా, సేవ చేసామా, తెల్లారిద్దాం చూడడం, అంతకు మించి వేరే ఏం చేయకండి. కన్యా రాశికి ఇదే వర్తిస్తుంది, అదేవిధంగా వృషభ రాశికి ఇదే వర్తిస్తుంది, మకర రాశికి కూడా ఇదే వర్తిస్తుంది, సింహరాశి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. 4 రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఇదే. మన టైం బాగా లేదు అని అంటే
గడ్డి పూసవతోటి కూడా మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను అదేదో సినిమా చూసాను, రవితేజది ఏదో క్రాక్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ సీన్ లోనే ఏం చూపిస్తా అంటే ఒక మేకు, ఒక నోటు, ఒక 50 రూపాయల నోటు, తర్వాత ఒక మామిడి పట్టు, ఈ మూడితోటి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనం ఆశ్చర్యపోతాం, 50 రూపాయల నోటికి ఎవడైనా జైలుకి పోతాడా అని అనుకుంటాం. సో అట్లాగే జరుగుతుంది మన జీవితం బాగాలేకపోతే అనుకోనివి కూడా అంతే. చిన్న చిన్న మామిడి ముక్కతోటి కూడా ఎందుకు వాల్యూ చేయని ఒక మేకుతోటి కూడా వాడి జీవితం పాడైంది అన్నట్టుగా. సో ఏ రూపంలో మనకి ఎక్కడ నష్టం జరుగుతుందో తెలీదు, కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండి భగవత్ సేవలో ఉంటే భగవత్ సేవనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ గ్రహణం చాలా కీలకమైంది 4 రాశులకి, సింహ, కన్య, మకర, వృషభం. దీంట్లో వృషభ రాశి వారికి కీలకం. వృషభ రాశి వారికి ఏంటంటే గనక 4వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి పోయే పరిస్థితులు వస్తాయి. భార్య వియోగం అవుతుంది, లేదా తల్లికి అనారోగ్యం జరుగుతుంది, హాస్పిటల్ బిల్స్ కట్టాల్సి వస్తుంది. సో ఏదో ఒక రూపంలో వెహికల్ త్రూ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వారు మీరు జాగ్రత్త ఉండడం కాకుండా మీ అమ్మగారిని కూడా జాగ్రత్త ఉంచుకోండి.